ఆమె వెలిగించిన దీపాలు 5వ భాగం. 4వ భాగంలో రామారావు ఎంఎస్సిలో జాయిన్ అవుతాడు. ఇక అందుకని తండ్రి కోపంతో ఒక ముసలాయన్ని, ఒక 16 ఏళ్ల మనవరాలిని మెడికల్ షాప్ చూసుకోవడానికి పంపిస్తాడు. వాళ్ళిద్దరి రాకతో రామారావుకు ఇంట్లో అనుకూలంగా ఉండదు. అందుకని వాళ్ళ కోసం అద్దెలు వెతకడం ప్రారంభిస్తాడు. కథ కొనసాగుతుంది. బ్రహ్మయ్యకు ఇల్లు నచ్చకపోలేదు కానీ తను ఇల్లు మారితే తాను తన స్నేహితుడు వేసిన పాచిక పారదు. మనస్సంతా వికలమైపోయింది. అతనికి తనేమని జవాబు చెప్పగలడు? అసలు తప్పంతా శారదది. తాను నేర్పించిన పాఠం బుర్రకెక్కినట్లు లేదు. పిల్లది నిబ్బరమైన గుండె. తనేమైనా తప్పు పని చెయ్యమని చెప్పలేదు. ఆమె మహా తెలివైనది. చక్కగా పాడుతుంది. ఎలాగో ఒకలాగా రామాన్ని వలలో వేసుకోమన్నాడు. బుద్ధి మాటలు చెప్పమన్నాడు. శారద ఒప్పుకోలేదు. నయానా భయానా చెప్పాడు. మనకొక్క దమ్మిడి ఖరీదు చేసే ఆస్తి లేదు. నీకా పెళ్లి కాలేదు. నేనా కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్నాను. నీకు పెళ్లి చేయాలంటే నా దగ్గర డబ్బు లేదు. అది లేకపోతే పెళ్లి కాదు. నిన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోతే నీ గతేమవుతుంది? ఉద్యోగం చేస్తాను పౌరుషంతో అరిచింది. మంచిదేనమ్మా శారద, కానీ నీకెవడిస్తాడే? బిఏలకు ఎంఏలకే ఉద్యోగాలు దొరకటం లేదు. నిన్ను పిలిచి పాపం చేతిలో పెడతారు రమ్మని. 150 ఇస్తాడట. ఇంటి అద్దె ఇస్తాడట. పెళ్ళాం లేనివాడు ఎంతకాలం ఊరుకుంటాడమ్మా? నువ్వలా ఎదుట తిరుగుతుంటే. తాతయ్య అని గర్జించింది శారద. నువ్వు చెప్పవలసిన మాటలు కావివి. అందులోనూ నీ మనవరాలనైన నాతో. నా విషయం బెంగ పెట్టుకోకు. నా దారి నేను చూసుకుంటాను. పీయూసీ దాకా చదివించావు. ఏ ట్రైనింగో చదువుతాను. నిశ్చింతగా ఉండొచ్చు కానీ ఈ కుతంత్రంతో నన్ను మద్రాసుకు తీసుకెళ్లకు. నువ్విచ్చిన సలహాను నేనెంత మాత్రం పాటించను. ఆ తర్వాత నన్ను తూలనాడి లాభం లేదు నిష్కర్షగా చెప్పేసింది. బ్రహ్మయ్య మొండివాడు. ప్రస్తుతాన్ని జారవిడ్చే మూర్ఖుడు కాడు. నీళ్లలో దిగితేనే లోతు తెలుస్తుంది. గట్టు మీద కూర్చున్నవాడికి ఏం తెలుస్తుంది? ఆ తీరు తనకు బొత్తిగా నచ్చదు. గబగబా వెళ్ళి అన్నింటికీ ఒప్పేసుకుని వచ్చాడు. ఏం చేయగలిగాడు? ఏమీ లేదు. శారద ఏం చేసింది? ఏమీ లేదు. తన ఓటమిని అంగీకరిస్తూ గట్టిగా అరవాలని, ఆ ఇంట్లోని 4 గోడలు పైకప్పు ఎగిరిపోయేలా కేక వెయ్యాలని అనిపించింది. అలా చెయ్యలేక నిస్సహాయుడై కోరలు పీకిన నాగులా మెల్లగా బయటికి నడిచాడు. మంచి రోజు చూసి దిగుతాం అన్నాడు పొడి పొడిగా. ఇవాళే మంచి రోజు. రాత్రి 10 గంటల తర్వాత అంది ఆత్రంగా. ఆ వీధి విద్యుద్దీప కాంతిలో తాత కొరకరా తన వంక చూడటం ఆమె గుర్తించలేదు. ఇన్ని రోజులకు ఆమె హృదయం ప్రశాంతమైంది. ఇక ఆమె హృదయం స్వేచ్ఛగా పురివిప్పి నాట్యం చేస్తుంది. తన ఆశయం ఫలిస్తుంది. శ్రమించే వారికి భగవంతుడు సహాయం చేస్తాడన్న లోకోక్తి తన పట్ల నెరవేరుతుంది. ఆ రాత్రి కొత్త ఇంట్లో చాప మీద పడుకున్న శారదకు హంసతూలికా తల్పం మీద పడుకున్నట్లుంది. బంగారు పంజరంలోంచి బయటపడిన చిలుకల స్వేచ్ఛ దొరికినందుకు ఎంతో ఆనందించింది. తాత 11 గంటలకు కానీ రాడు. హృదయంలోని భారం పోయి తేలిక పడింది. మనసు నిర్మలంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నదా రాత్రి. ఎన్నాళ్ళటికో ఇవాళ ఆమె నిశ్చింతగా నిద్రపోగలదు. వెంటనే సుషుప్త అవస్థలోకి జారిపోయింది. కానీ ఆమె హృదయాంతరాళంలో ఉన్న భావన నిద్రపోతున్న సమయంలో బహిర్గతమై ఆమెకు అశాంతిని చేకూర్చింది. రామారావు తండ్రి వచ్చి ఈ క్షణికానందాన్ని అగ్నిపాలు చేసి తనను తాతను కాకినాడకు పంపించేస్తే ఎలా? అక్కడేముంది? ఎవరిదో పురుష కంఠం గట్టిగా అరుస్తూ వినపడగానే ఆమె తుళ్ళిపడి లేచింది. ఆ కంఠం రామారావు తండ్రిది కాదని తోచగానే కాస్త స్థిమితపడింది. కానీ మరి ఆమెకు నిద్ర దూరమైంది. తన కర్తవ్యమేమిటి? గతం జ్ఞాపకాల ఉరవడిలో పడి తన హృదయాన్ని దహించి వేస్తుంది. పెద్దవాళ్ళనబడే వీళ్లకు బుద్ధి శూన్యం. ఆనాడు రామారావు తండ్రి కాకినాడకు హఠాత్తుగా రావడంతో బ్రహ్మయ్య గుండె పగిలింది. శారద బిక్కచచ్చిపోయింది. బ్రహ్మయ్య 3000 బాకీ ఉన్నాడు. తనకు ఏదైనా అవసరం తగిలితే వెంటనే వచ్చి బ్రహ్మయ్యను బెదిరించి తన పనులను చేసుకుపోయేవాడు. ఒకసారి మందుల షాప్లోని బ్రాందీ తెచ్చి ఎవరికో లంచంగా బ్రహ్మయ్య చేత పంపించాడు. మరొకసారి వచ్చి దొంగ రసీదు మీద సంతకం పెట్టించుకున్నాడు. తనకి ఈ రెండే తెలుసు కానీ ఎన్నోసార్లు బ్రహ్మయ్య దగ్గరకొచ్చిపోయినట్లు తనకు తెలుసు. ఇలా బ్లాక్మెయిల్ చేసి బ్రహ్మయ్యనొక కీలుబొమ్మలా చేశాడు. అలా అని బ్రహ్మయ్య పెద్ద నిజాయితీపరుడు, ఆదర్శాలు కలవాడు కాడు. మంచి వ్యవహార దక్షత కలిగినవాడు. ఏ గాలికా చాపెత్తి అందరికీ అనుగుణంగా మసిలేవాడు. సమయం చూసి 4 డబ్బులు చేరవేసుకోకపోతే ఎలా? ముళ్ళుంటాయని వంకాయలు తినడం మానేస్తామా? అతడి మతం వేరు. శారదకిది నచ్చకపోయినా తను చిన్నది. అతడిని ఎదిరించలేదు. బుద్ధి చెప్పి గడ్డి తినే రకం అతడు. అందుకని నిస్సహాయతతో నోరు మూసుకోక తప్పేది కాదు. ఆనాడు వాళ్ళిద్దరూ మంతనాలాడుతుంటే చాటుగా విన్నది.
చాటుగా అన్నమాట వాడటం అసందర్భం. ఎందుకంటే ఆ గదిలో వాళ్ళిద్దరూ ఉంటే ఆ గదిన అనుకున్న వరండా వంటగది అనబడే సావిడిలో శారద కూర్చుంది. ఆమె వినకూడదు అనుకున్న వారి మాటలు వినపడతాయి. రామం ఎవరినో ఒకరిని పెళ్లాడినా ఒప్పుకుంటాను కానీ మళ్ళీ ఆ సామర్లకోట సంబంధం కోసం దేవుళ్ళాడటం నేను సహించలేను. చాలా పట్టుదలతో చదువుతున్నాడు. ఆమె అటు డాక్టరీ పాస్ అయి రాగానే పెళ్లాడాలనుకుంటున్నాడు. అది ఎన్నటెన్నటికీ జరగకూడదు. నేను బ్రతికుండగా దీన్ని సహించలేను. శాంతంగా వచ్చేశాం కానీ వాడి ఇచ్ఛానుసారం జరగటానికి వీల్లేదు. నువ్వు శారద వెళ్ళండి. వాళ్ళిద్దరూ చొరవగా మాట్లాడుతున్నా సరే కొంత మునిగిందని గగ్గోలు పెట్టింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు చేరి వాడి చేత 3 ముళ్ళు వేయిస్తారు. మేము రానక్కర్లేదు. పెళ్ళయ్యే వరకు 150 రూపాయల జీతం ఇంటద్దే ఇస్తాను. పెళ్ళయ్యాక సిగరెట్ ఖర్చుగా 50 రూపాయలు, నువ్వు ఇవ్వవలసిన 3000 చిల్లర వడ్డీతో సహా నీకే ఇచ్చేస్తాను. శారద హృదయం కుమ్ములు పెట్టినట్లు కుమిలిపోయింది. వెంటనే బగ్గున మండింది. ధైర్యం చేసి వాళ్ళిద్దరి సంభాషణను తుంచివేస్తూ అన్నది, తాతయ్య, దీనికి ఒప్పుకోవద్దు. ఇదేం సానికొంప కాదు. నాకు పెళ్ళవకపోతే నాకు బాధ కానీ మీకెవరికి కాదు. మీరు నిశ్చింతగానే ఉండండి. నా బాగోగులు నేను చూసుకోగలను. ఆయనేం మాట్లాడలేదు కానీ ఒక్క చూపు విసిరాడు బ్రహ్మయ్య కేసి. బ్రహ్మయ్య బెదిరిపోయాడు. అంతటి మనిషి స్వార్థం ముందర అవినీతి, నిరంకుశత్వం, డబ్బు ముందర ఖిన్నుడై నిస్సహాయుడిగా చూడటం చూస్తుంటే ఆమెకు కడుపులో దేవినట్లయింది. కణతలు చేతులతో నొక్కుకుంటూ కాసేపు మౌనం దాల్చాడు. ఇక్కడ కూర్చుంటే పనులు కావు, అలా వెళ్దాంరా అని బయటికి వెళ్ళిపోయారు. అక్కడ తను లేదు కానీ వారి సంభాషణను తను ఊహించుకోగలదు. అనే కాదు, ఎవరైనా సరే ఊహించుకోగలరు. ఇంటికొచ్చిన తాత ఆమె మీద మండిపడలేదు. మారం చేస్తున్న మనవరాలి మంకుతనం పోగొట్టడానికి చిన్న చిన్న కబుర్లు, చక్కటి కథలు చెప్పినట్లే ఈ మారు కూడా మెల్లమెల్లగా బోధపరిచాడు. ఆ సంభాషణలో ఆ మొదలు ఆ వరకు ఒక పదం పూసల్లోంచి వెళ్తున్న దారంలా పోతూనే ఉంది. అది డబ్బు. డబ్బు చేయించని కార్యం ఏముంది? డబ్బుకు ఎవరేం చెయ్యరు. డబ్బు ముసుగులో మనిషి చేసిన అపరాధాలన్నీ తప్పిపోతాయి. అది లేకపోతే జీవితంలో ఏదీ లేనట్లే. తాము పేదవారు, తాతకు అప్పు, ఇవి తాత వివరించగానే ఆమెకు తన పరిస్థితులు ఎంత హీనంగా ఉన్నాయో అవగాహనమయ్యాయి. ఎదిరించే శక్తి లేక పట్టుదలను అవమానంతో దహించుకుపోతున్న హృదయాన్ని చిక్కబట్టి మౌనం దాల్చింది. ఆ రాత్రంతా ఎడతెరిపిలేని ఆలోచనలతో చిరాకు పడిపోతున్న చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. అవును, తను వెళ్తుంది, కానీ వారనుకున్నలా తను ప్రవర్తించదు. వీరి మాటలను బట్టి చూస్తుంటే ఆయన చాలా పట్టుదల ఉన్న మనిషిలా తెలుస్తోంది. ఆయన్ని తాను ఇరకాటంలో పడేయదు, తను పడదు. ఈలోగా ఏదో కాస్త పోగేసి ఆ అప్పు తీర్చాలి. దాంతో తామందరికీ విముక్తి. అతడు వేసిన ఉచ్చుల్లోంచి బయటపడే మార్గం ఇదొక్కటే. తను పిరికిది కాదు. ఆత్మవిశ్వాసంతో తను సాధించగలదు. ఆ ధైర్యం తనకుంది. కానీ తను ఏకాకి. తనకు ఒక్క తోడు, ఒక్క స్నేహితురాలు, తన ప్రయత్నంలో కనీసం మాట సాయం చేయగల మరొక వ్యక్తి ఉంటే ఎంత బావుండును. ఇంత భారాన్ని తన హృదయం మోయలేదు. భరించే శక్తి తనకున్నదా ఏమో. మద్రాసు చేరింది. రామారావును చూసింది. అతడొక తపస్వి. అతడి ధ్యేయం ఒక్కటే, చదువు. ఆ తర్వాత షాప్లో పని. తనను గురించి ఏమనుకున్నాడో గాని చాలా మర్యాదగా ప్రవర్తించాడు. అంతవరకు చాలు. తన పైన అతడికి సదుద్దేశమే ఉంది. ఆ ఇంట్లో అడుగు పెట్టడానికే సంకోచించింది. అతడేమనుకుంటాడో, తననెంత చులకనగా చూస్తాడో అనుకుని భయపడింది. కానీ అంటనట్లున్న రామారావు మీద ఓ విధమైన భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. అలా మసలటం కూడా తప్పే. ఎక్కడో విన్నది, పురుషుడి హృదయాన్ని చేరాలంటే అతడి పొట్ట ద్వారా పయనించాలట. అంటే చక్కగా వండిపెట్టి అతన్ని సంతృష్టిపరచాలి. తను అతి శ్రద్ధగా వంటవార్పు చేస్తే అది నేరమే. కాబట్టి ఏదో వేళకింత వండి పడేసేది కానీ అంత శ్రద్ధతో కానీ అంత ఓపికతో కానీ ఆమె ఏమీ చెయ్యలేదు. రామారావు దొడ్డ బుద్ధికి హృదయంలో జోహార్లర్పించింది. తనను గుచ్చి ఏమీ అడగలేదు. సమస్తం గ్రహించే ఉంటారు. ఇప్పుడేం జరుగుతుంది? ఆయన తండ్రి వచ్చి గాలి దుమారం రేపి ఈ కాస్త సౌఖ్యాన్ని బుగ్గిపాలు చేసి వెళ్తాడా? నేనివ్వను డబ్బు, జీతం లేదు, పాడు లేదు, ఎత్తండి గుడారం అని కాకినాడకు పంపితే తన గతి ఏమవుతుంది? నెల రోజులు దాటాయి. ఏనాడో ఒకనాడు ప్రత్యక్షమైతే తమ గతి ఏమిటి? దీనికి ఒకటే దారి. ఆమె మనసు స్థిమితపడకముందే తాత వచ్చి తలుపు తట్టాడు. బ్రహ్మయ్య లోపలికొచ్చి బావురుమన్నాడు. ఏం జరిగిందో అర్థం కాక కొయ్యబారిపోయింది శారద. బ్రహ్మయ్య త్వరగా భరించే మనిషి కాడు. ఏనాడు తన పనిలో ఓడిపోలేదు. తనకు అప్పగించిన పనులను ఇంతవరకు విజయవంతంగా ముగించాడు. కానీ ఈనాడు తన చిన్నారి మనవరాలి చేతిలో ఓడిపోయాడు. అందుకు కాదు అతడి ఏడుపు. అతగాడు వస్తే తమ గతేం కానో.
శారద గాబరాగాడగ్గా ఆ మాటే చెప్పాడు. తాతయ్య, ఆయన వస్తారు, మనల్ని నానా మాటలంటారు, ఈలోగానే మనం ఒక దారి చూసుకోవాలి. అంతేగాని ఆయనొచ్చి ఇంట్లోంచి వెళ్ళగొడతాడేమోనని ఇప్పటి నుంచి కుమిలిపోవటం ఎందుకు? ఆలోచిద్దాం, ప్రయత్నం చేద్దాం, ఏదో ఆసరా దొరక్కపోదు. ప్రతిరోజు ఏడ్పు ముఖంతో ఇల్లు చూడమని ప్రాధేయపడిన శారదకు ఈ శారదకు ఎంత తేడా ఉంది! ఎంత భరోసాతో మాట్లాడుతూ ఉంది! తను ఏనాటి కానాడు జీవిస్తున్నాడు. భావిని గూర్చి చింతించటంలో అర్థం లేదు. కూలివాడికి 2 రూపాయలు కూలి దొరికితే ఆనాటికి అది సరిపోతుంది. ఏదో తిని ఆ రోజు వెళ్ళబుచ్చుతాడు. వాడి బ్రతుకే అంతా. ఈ నెలంతా ఎలా గడుస్తుంది? ఇల్లు కొనటం ఎలా, సైకిల్ కొనటం ఎలా అని చింతించడం ఎంత అవివేకం! తన బ్రతుకి అతడి బ్రతుకి తేడా లేదు. శారదకు తన గోడు వెళ్ళబోసుకోలేదు. వ్యర్థమేనని తెలుసు. ఇద్దరూ కింద పడుకున్నారు. అలవాటు లేక బ్రహ్మయ్యకు చాలాసేపు నిద్ర పట్టలేదు. కానీ శారద ప్రశాంతంగా నిద్రపోయింది. స్త్రీని శక్తి అని ఊరికే అన్నారా అనుకున్నాడు. 2 రోజులు పోయాక మర్యాదగా ఉండదని సాయంత్రం యూనివర్సిటీ నుంచి రాగానే కాఫీ తాగి శారద ఇంటికెళ్ళాడు రామం. శారద ఎంతో ఆప్యాయంగా పలకరించి చుట్టూ కలియజూసింది. మీరెక్కడ కూర్చుంటారు? ఆగండి అంటూ ట్రంక్ లాగింది. దాని మీద కూర్చున్నాడు. తను వాకిలికి పక్కగా నేల మీద కూర్చుంది. రోజంతా ఏం చేస్తుంటావమ్మా అని అడిగాడు. ఆ అమ్మ అనటంలో ఏదో ఆత్మీయత వినబడింది శారదకు. హృదయం పొంగిపోయింది. ఏమీ లేదు, పుస్తకాలు కూడా లేవు. కాసేపు నిద్రపోయాను, కాసేపు పాడుకుంటాను. నీకు సంగీతం వచ్చా? రాదు, ఏదో పాడుతాను. పాడి వినిపించమంటారా? భక్తిగేయం పాడనా, భావగీతం పాడనా? రామం ఆలోచించాడు. భక్తిగేయమా? అదైతే పాపభీతి కలుగుతుంది. భావగీతమా? అదైతే ప్రేమలోకంలో పడిపోతాను. నీ ఇష్టం అని తప్పుకున్నాడు. అంతలో పక్కింటి తెలుగు ఆవిడ ఆ పక్కగా వచ్చి తొంగి చూస్తూ ఏం పట్టనట్లు నటిస్తూ దాటిపోబోయింది. పిన్నిగారు అని పిలిచి రామాన్ని పరిచయం చేసింది. మా పెదతండ్రి గారబ్బాయి ఇక్కడే ఎంఎస్సి చదువుతున్నారు, కూర్చోండి. నా పాట విని చాలా రోజులైందట, పాడుతున్నాను అని పాట మొదలుపెట్టింది. అది ప్రేమగీతి కాదు, భక్తిగేయం కాదు, అదొక జోలపాట. పాట విని రామం ఎంతో ఆనందించాడు. శారదా, నాకు నిద్రొచ్చేస్తుందంటూ మెచ్చుకుంది. ఆమె వెళ్ళిపోగానే రామం లేచాడు. ఏమైనా కావాలంటే చెప్పమ్మా, వీలైనప్పుడు తెచ్చిపెడతాను. శారదకు కావలసిన వస్తువులు లెక్కలేదు. కానీ తనకు కావలసింది వీటన్నింటికన్నా అతి విలువైనది. బజార్లో దొరకందీను. తనకు స్నేహితులు లేరు. కష్టాలను ఒకరితో చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది. సహృదయతతో అర్థం చేసుకుని సానుభూతి చూపేవారు కావాలి. తనకంత ఆప్తులు ఆ మహానగరంలో ఎవ్వరూ లేరు. ఎవరితోనైనా అంత స్నేహం కలిసే లోపల రామం తండ్రి రావచ్చు. సరళ మార్గాన్ని అనుసరిస్తున్న ఎన్ని ఎదురు దెబ్బల్ని సహించాలి? ఆమె మౌనాన్ని అతడు అర్థం చేసుకున్నాడు. ఆమెలో ఏదో కుములుతోంది. తనతో చెప్పటమా మానడమా నిర్ణయించుకోలేక సతమతమవుతోంది. తనను గూర్చి ఆమెకేం తెలుసు? వెంటనే తనను గూర్చి అన్ని రహస్యాలు ఎలా చెప్పగలదు? తనను తూచి తన సత్తా తెలుసుకున్న తరువాతనే ఏదైనా చెప్పి తన బాధ నివృత్తి చేసుకోగలదు. నేను రేపు వస్తానమ్మా, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. నిస్సంకోచంగా నీ విషయాలు నాకు చెప్పొచ్చు. నేను మరెవరితోనూ చెప్పను. ఆ మాత్రం హామీని ఇవ్వగలను. శారద లేచి నుంచుంది. అలాగే అన్నయ్య, తప్పక చెబుతాను. మీలా ఇంత ఆత్మీయత చూపగలిగిన వారు ఈ ఊళ్ళో దొరకటం నా అదృష్టం అంటూ నమస్కరించింది. వస్తానమ్మా అని అతడు బయలుదేరాడు. ఆమె అన్నయ్య అంటే అదెంతో ఇంపుగా వినబడింది. తనకు చెల్లెండ్రుంటే ఇలాగే పిలిచేవాళ్లు కాబోలు. ఆమెకే కష్టం కలగకూడదు. ఆమె సమస్య ఏమిటో తాను పరిష్కరించాలి. ఆ సుగుణవతికి ఎటువంటి ఆపద కలగకూడదు. ఆమె తన చెల్లెలు. అన్నగా ఆ మాత్రం ఆదుకోలేడా? మరుసటి రోజు సాయంత్రం శారద దగ్గరికి వెళ్ళేసరికి ఆమె వంట ముగించి అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అతడు రాగానే కాఫీ ఇచ్చి ట్రంక్ మీద కూర్చోమంది. కాఫీ బాగాలేదు కదన్నయ్యా, పాలు సరిపోలేదు అంది. పర్వాలేదమ్మా, హోటల్ కాఫీ కాదుగా, అది చాలు అని తాగుతున్నాడు. నిజమే, అంత బాగాలేదు. కానీ ఆమె ప్రేమతో అందించింది. మామీ వచ్చి ఓ మారు పలకరించిపోయింది. పాల ముంచిన నీట ముంచిన మీరే. నేను చెప్పబోయే విషయాలు చాలా రహస్యంగా ఉంచాలి. ఇది నా అభిప్రాయం. విన్న తర్వాత మీ ఇష్టప్రకారం కానివ్వండి. నన్ను దిక్కులేని దానిగా వదిలేసి అమ్మ నాన్న పోయారు. బామ్మ నా 10వ ఏట పోయింది. అప్పటి నుంచి తాతయ్యే నన్ను పెంచి పెద్ద చేశారు. క్రింద మీద పడి PUC వరకు చదివించారు. తాతయ్యకు ఏ పని స్థిరంగా ఉండేది కాదు. వారికి తెలుగు, కన్నడం, అరవం, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో ప్రజ్ఞ ఉంది. అందుకే కాబోలు వ్యాపారస్తులకు ఎంతో సహాయకారిగా ఉండేవారు. కొన్ని వ్యాపారాలు అంత కలిసి రాలేదు. నా చదువు కోసమో మరే కారణంగానో మీ నాన్నగారి వద్ద అప్పు చేశారు. అది పెద్ద నాగుబామై కాటేసిందంటూ తలంచుకుంది. వస్తున్న కన్నీళ్లను అతి ప్రయాసతో ఆపుకుంటోంది.
ఈ సమయంలో కన్నీరు పెట్టి అతడికి జాలి పుట్టించకూడదని దృఢనిశ్చయం చేసుకున్నది. ఏమైంది? మా నాన్న తరిమేశాడా? ఏం చేశాడు? ఏమీ చేయలేదు. నాకుగా నేను ఈ విషయాలు వివరించటం మంచిది కాదు. మీరు ఊహించగలరు. మీరు ఆ సామర్లకోట అమ్మాయిని తప్పక చేసుకుంటారని ఆయన భయం. అది ఆయన సహించలేడు. అందుకని మమ్మల్ని పంపారు. బ్లాక్మెయిల్ చేశారన్నమాట. నేను అంగీకరించలేదు. కానీ మాకు డబ్బేది? తాతయ్య నా చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పాడు. బ్రతిమలాడాడు. ఒప్పుకున్నాను. కానీ నా ఉద్దేశం మాత్రం వారికి చెప్పలేదు. నేను మీ ఇంట్లో దిగినా మీకే ఇబ్బంది కలిగించను. అంతేకాదు, మిమ్మల్ని నా తోబుట్టువుగా ఆరాధిస్తాను. నిష్కల్మష హృదయంతో వచ్చాను. ఎలాగో ఒకలాగున మీ సహాయంతో మీ తండ్రి గారి అప్పు తీర్చగలిగితే ధన్యురాలిని. ఏదైనా కోర్సు తీసుకుంటాను, లేదా ట్రైనింగ్ చదువుతాను, పనిలో చేరతాను. నా స్వయం కృషితో మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇదంతా రోజుల్లో నెలల్లో జరిగే పని కాదు. ఎంతో కాలం కావాలి. ఎంతో శ్రద్ధ, ఓపిక, పట్టుదల కావాలి. నాకు అవన్నీ ఉన్నాయి. నా బాధ మీకు అర్థం కాగలదు. ఇంతకన్నా వివరాలేమీ చెప్పనవసరం లేదు. ఆలోచించుకోండి. ఇది జూదం లాంటిది. మీ తండ్రి గారిని ఎదిరించాలి. మాకు సాయం చేయాలి. ఈ రెండింటి వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు. మన జీవితాల్ని మనకిష్టమైన రీతిలో మనం మలుచుకోవాలి. కానీ మీ తండ్రి గారు తన ఇష్టానుసారం మలచడానికి ప్రయత్నిస్తున్నారు. మనం మట్టి బొమ్మలం కాదు. అతడి వేళ్ల మధ్య నలిగిపోయి ఆకారం పొందటానికి ఆయన ప్రయత్నాన్ని ప్రతిఘటించాలన్న సంకల్పంతో వచ్చాను. మీరు ఆదుకుంటే సర్వదా కృతజ్ఞురాల్ని. ఆమె చెప్పిందంతా అతడికి కొత్త కాదు. తన ఊహ నిజమైంది. కానీ తన తండ్రి ఒక అమాయకురాల్ని ఇలాంటి ఉచ్చు వేసి పంపటం న్యాయం కాదు. అదెన్నటికీ క్షమించరాని నేరమే. తను, ఈ బ్రహ్మయ్య, వీరంతా ఎందుకు అతడికి మడుగులొత్తుతారు? తన తండ్రిపై అంతులేని కోపం వచ్చింది. శారద కాబట్టి నిష్కల్మష హృదయంతో అన్నీ చెప్పుకుంది. మరొకరైతే ఈసరికి ఆ 7 అడుగులు వేయించేవారే. ఏమిటి కర్తవ్యం? ఏం చెయ్యాలి? ఆమెకెలా సాయం చెయ్యాలి? అతడి ముఖం గంభీరమైంది. 10-15 నిమిషాలు దొర్లిపోయాయి. ఆ నిశ్శబ్దాన్ని భంగం చేసే ధైర్యం లేక అతడు సరేనంటాడో కాదంటాడో అన్న అనుమానంతో కృంగిపోతున్న శారద 2 మోకాళ్ల మీద గడ్డమానించి నేలకేసి చూస్తోంది. ఆమె కళ్ళు పొడిగా ఉన్నాయి. కానీ ఏ క్షణంలోనైనా ఆ అశ్రువులు ధారగా ఆ చెక్కిళ్ల మీదుగా జారిపోగలవు. స్త్రీకిది భగవంతుడిచ్చిన ఆయుధం. వాటిని చూసి పురుషుణ్ణి తన ఇచ్ఛానుసారం మలుచుకోవచ్చు. కానీ తాను అటువంటిది కాదు. అతడి నుంచి ఇంత ఎక్కువ ఆశించటం తన అవివేకం. తనకుగా తాను ఆదుకుంటే సరి, అంతేగాని తను ఏడవదు. ఈ కన్నీళ్లతో అతని హృదయాన్ని కరిగించదు. కొన్ని నెలల క్రితం వసుధ అన్న మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. రిక్తహస్తాలతో వెళ్లేటప్పుడు యాచకుల హృదయంలోని వెదను గుర్తించకపోతే. అతడు లేచి నుంచున్నాడు. శారద అచేతనంగా ఉండిపోయింది. తలెత్తలేదు. అవును, అతడు వెళ్ళిపోతాడు. అతడిపై తన ఆశలు నిలుపుకున్నది. అతడు నిరాకరించి వెళ్ళిపోతుంటే తాను భరించలేదు. తల మరికాస్త వంచేసుకుంది. శారద, కొన్ని నెలలకు పూర్వం నువ్విలా అడిగి ఉంటే ఏం చేసేవాడినో నీకు వసుధ తెలుసుగా. ఆమె నాకు గొప్ప పాఠం నేర్పించింది. నా జీవితంలో నేను కష్టపడి ఏది సంపాదించలేదు. నాన్న అడిగిందల్లా ఇచ్చేవాడు. అడగటం, దాన్ని పొందటం వరకే తెలుసు. కానీ ఉట్టి చేతులతో తిరిగి రావటం అనే ఆ అనుభూతి నాకెన్నడూ కలగలేదు. ఆ అనుభవ శూన్యంలో మనిషి ఎంత కుచించుకుపోయి మసులుతాడో నాకిప్పుడు అర్థమవుతోంది. దీపం వెలిగిస్తే మసవుతుందన్న సంకుచిత స్వభావంతో ఉన్నాను. మీరంతా దీపాన్ని వెలిగించి ఆ జ్యోతిలో మీ జీవితాల్ని సమమార్గంలో ప్రవేశపెడతారు. రేపొచ్చి డబ్బిస్తాను, నువ్వన్నట్లది అప్పుగానే నువ్వు ఒక పని నేర్చుకుంటే మంచిది. ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం, వెళ్ళొస్తాను అని వెళ్తున్న అతని వైపు ఆరాధనతో చూస్తూ చేతులు జోడించింది. ఈనాడు నా హృదయం ఎంత నిర్మలంగా ఉందో నీకు చెప్పలేనన్నయ్యా అంది నిస్సంకోచంగా, హాయిగా ఏడ్చేస్తూ. ఏమీ చెప్పక్కర్లేదమ్మా, నాకన్నీ తెలుసు. నేను నీ అన్నయ్యను. అతడు వెళ్ళిపోయినా అతడింకా ఆ గదిలోనే కూర్చుని తనకు ధైర్యం చెబుతూ హామీ ఇస్తున్నట్టే ఉంది. ఈ అనుభూతి ఎంత విలువైనది. తనకో అన్నయ్య, ఒక ఆప్తుడు దొరికాడు. మరుసటి రోజు సాయంత్రం రామం ఒంటరిగా రాలేదు. సంజయ్ అనే తన లాయర్ స్నేహితుడిని వెంటబెట్టుకొచ్చాడు. మనవరాలు ఎందుకింత ఉత్సాహంగా ఉందో ఆ వృద్ధుడికి ఎంత ఆలోచించినా బోధపట్టం లేదు. అస్తమానం ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న సన్యాసినిలా ఆనాడు కనపడలేదు. ఆమె హృదయం లేడిపిల్లలా గంతులేస్తోంది. హృదయం మౌనంగా లేదు. ఆ ఆనందం నోటిలోంచి పాటల రూపంలో బహిర్గతమవుతోంది. పెట్టెలోంచి PUC పాస్ అయిన సర్టిఫికెట్ తీసి ఓ మారు చూసుకుని లోపల పెట్టింది. సాయంత్రం అన్నయ్య వస్తాడు, నువ్వు షాప్కి వెళ్ళకొని ఆజ్ఞాపించింది. ఏదో ఉంది అన్నయ్యట. హారి దేవుడా, ఈ అన్నయ్య ఎక్కడ దాపురించాడు? అతడు దిగాడంటే చిప్పపుచ్చుకొని తిరగాల్సి వస్తుంది.
అయినా తాను ఓడిపోయాడు. తనకు ఓపిక నశిస్తోంది. జరిగేది జరక్క మానదు. ఇలా కూర్చుని ఎముకలు క్షీణించిపోయేలా ఆలోచించుకొని లాభం లేదు. ఎన్నడూ లేంది పెద్ద వేదాంత అయిపోయాడు. ఇద్దరిని చాప మీద కూర్చోపెట్టింది. గోడ కానుకొని కాళ్ళు చాపుకున్నారు. క్రింద కూర్చోవడం అలవాట్లేక. నా స్నేహితుడు ఇక్కడే ప్లీడర్. ఇంటర్ చదువుతున్న రోజుల నుంచి స్నేహితులం. ఎందుకైనా మంచిదని వెంటబెట్టుకొచ్చాను. సాక్షులుంటే మంచిది కదూ అంటూ నవ్వాడు. సంజయ్ జేబులోంచి పర్స్ తీసి 3,400 రూపాయలు లెక్కపెట్టి బ్రహ్మయ్య చేతిలో పెట్టాడు. బ్రహ్మయ్య చేష్టలు దక్కి అలాగే చూస్తున్నాడు. తాతయ్య తీసుకో, దాంతో అప్పు తీర్చేసేయి. ఇక మనం ఆయన చెప్పు చేతల్లో మెలగనవసరం లేదు. మన జీవితాన్ని మనకు తోచినట్టు గడుపుకుందాం. ఇంతకాలం నీకు బలముండేది, తెగించి అన్నీ చేసేవాడివి. ఇప్పుడు ఈ వార్ధక్యంలో నువ్వేమీ చేయలేవు. మేం చెప్పినట్లు విను. అతడు రామంని సంజయ్ని మార్చి చూశాడు. సంజయ్ ప్లీడర్ ఆ చూపును అర్థం చేసుకున్నాడు. ఒకసారి అప్పు తీసుకుని గోతులో పడ్డాను, మరి రెండోసారి తీసుకుని ఇంకేం ఉచ్చులో చిక్కుకుంటానో అని అనుమానిస్తున్నారు కదూ. అలా కాదు, ప్రతి నెల మీరు 50 చొప్పున అప్పు తీర్చాలి. అంటే రామం మీకు 100 రూపాయలు మాత్రమే ఇస్తాడు. అప్పు తీరిన తర్వాత 150 ఇస్తాడు. మీకు వీలైతే త్వరగా తీర్చవచ్చు, దాందేముంది. బ్రహ్మయ్య ఎగిరి గంతు వెయ్యలేదు. 2 చేతులు గట్టిగా పట్టుకొని ఆలోచిస్తున్నాడు. ఏనాడు లేంది ఈరోజు ఇంతగా ఆలోచిస్తున్నావేమిటి తాతయ్య? నీకు ఆనాడు పౌరుషం లేదు కాబట్టి ఒకరు చెప్పినట్లు ఆడావు, వారి పాటకు తాళం వేశావు. ఈనాడు నీకు లేని ధైర్యం, పౌరుషం నాకున్నాయి. ఈ అప్పు తీర్చిగాని నేను నిశ్చింతగా ఉండను. ఒకరు చెప్పినట్లు వినటానికి నేనేం చిన్నపిల్లను కాను. తీసుకో. మనిషిన తర్వాత మరో మనిషిని నమ్మాలి, లేకపోతే జీవించలేం అంటూ గంభీర వదనయ్యై తాత భుజాన్ని తట్టింది. అతడు మేల్కున్నాడు. మనవరాలి వైపు జాలిగా చూశాడు. అవునమ్మా, నేను చేతకాని వాడిని అయితేనేం, నీలాంటి మనవరాలుంటే నా బుర్ర శూన్యమైపోయినా పర్వాలేదు. తేండి అంటూ డబ్బందుకున్నాడు. అతడి చెయ్యి కంపించలేదు. లాయర్ భాషలో నోట్ రాశాడు. అప్పు పూర్తవకముందే బ్రహ్మయ్య పోయాడంటే శారదపై ఆ మిగిలిన అప్పు తీర్చే భారం పడదు. అలా చదవగా విని బ్రహ్మయ్య భ్రుకుటీకరించి వింతగా చూశాడు. అలాగైతే నేను నెలకో 10 పరకో మాత్రం తీరిస్తే అన్నాడు విరగబడి నవ్వుతూ. 50 ఎలాగూ పట్టుకుంటానుగా, రామం మెల్లగా అన్నాడు. నేనుగా తీర్చేది, నువ్వు కాదు అంది శారద విసుగ్గా. సంతకాలైపోయినాయి. శారద కాఫీ చేసింది. అందరూ తాగారు. ఒక్క పాట పాడి వినిపించు తల్లి, తాత ఎంతో ఆదరంతో అడిగాడు. విస్తుపోయి చూసింది. తాత అలా అడిగి ఎన్నేళ్లైంది. ఈసారి భక్తిగేయం పాడింది. ఆమె కంఠంలోని మాధుర్యం, ఆ పాటలోని భక్తిభావం, హృదయంలోంచి వచ్చిన ఆ గానం సంజయ్ని ముగ్ధుణ్ణి చేసింది. ఆమె వైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. పాట అయిపోయింది. ఎన్నాళ్లకు విన్నానమ్మా అన్నాడు తాతయ్య. బాగా పాడావమ్మా అని అన్నయ్య రామం కూడా అన్నాడు. కానీ ఏమీ అనకుండా మౌనంగా తరవంకే చూస్తున్న సంజయ్ని చూసి అతడి పరధ్యానానికి కారణం తనేనేమో అనుకుని సిగ్గుపడి తలంచుకుంది. తన మౌనానికి సిగ్గుపడి చాలా బాగా పాడారని మెచ్చుకున్నాడు. శారద జవాబుగా చిరునవ్వు నవ్వింది. చేతిలో చెక్కు, ఉత్తరం తనను చూసి వెక్కిరిస్తున్నాయి. ఆ క్రోధాగ్నిలో అవి రెండు భస్మం అవటం లేదు. పళ్ళు పటపటలాడిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు బౌనులో సింహంలా. ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిల్ల ఎవరినైనా పెళ్లాడిందా? ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? తను వేసిన ఉచ్చులో తనే చిక్కుకోలేదు కదా. రామం వసుధను పెళ్లాడితే తన పరువు ప్రతిష్టలు మంటగలిసిపోవు. మీ వాడు వెళ్ళి కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలుకొని పెళ్లాడటగా ఆ అమ్మాయిని అని తనని అంతా ఎగతాళి చెయ్యరు. తను తలెత్తుకుని తిరగలడా? తనంటే ఏమనుకున్నాడు రామం? తన ప్రతాపం చూపించాలనుకున్నాడు. మహా తపస్సులో లీనమైన ఋషికి తపోభంగం కలిగించమని దేవసానిని పంపినట్లు పంపాడు. శారద ఒప్పుకోలేదు. కానీ తనకు తెలుసు, రామాన్ని చూసిన మీదట ఆ పిల్ల అతన్ని మెచ్చుకోకపోదని, తన ఉచ్చులో తగులుకోకపోదని. తనేం వక్రమార్గంలో పొమ్మని చెప్పలేదుగా, పెళ్లి చేసుకోమని చెప్పాడు. దీని అంతు కనుక్కోవాలి. వెంటనే బయలుదేరి వెళ్ళాడు. అతడి రాక కోసం అక్కడ రామం, సంజయ్లు, ఇక్కడ శారద, బ్రహ్మయ్యలు ఎదురు చూస్తూనే ఉన్నారు. తండ్రిని చూసి రామం ఆశ్చర్యం ప్రకటించాడు. ఏం నాన్న, అంతా కులాసాయే కదా, అమ్మని తీసుకురాలేదేం? కులాసాయే, మీ అమ్మ రానంది అని పొడిపొడిగా జవాబు చెప్పాడు. కొడుకు యూనివర్సిటీకి వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతుంటే చూసి అన్నాడు. ఆ బ్రహ్మయ్య ఎక్కడున్నాడ్రా? ఇక్కడే కొన్నాళ్ళు ఉన్నారు. ఇల్లు దొరకగానే పంపించేశాను. తండ్రి హతాశుడయ్యాడు. నువ్వెందుకు పంపించావు? అతగాడు వెళ్ళలేదా? ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. నెల రోజులు ఇల్లు దొరకలేదంటూ నసిగేవాడు. ఈ పట్నంలో 40కి 50కి ఇళ్ళెక్కడ దొరుకుతాయి? ఆ మాటే చెప్పి 65కి ఒక ఇల్లు చూసి పంపించేశాను.
65 గుండె మీద చేయి వేసుకున్నాడు. నువ్వు కూడా ఆ బ్రహ్మయ్యలా అదిరిపోతావెందుకు? ఎంతోసేపు వాదించాడు వెళ్ళనని. నాకేమో వాళ్ళు ఇక్కడుంటే ఇబ్బందిగా ఉంది, అందుకని నచ్చజెప్పి పంపాను. శారద వాళ్ళ తాతకెంతో బోధపరిచింది, అయిష్టంగానే వెళ్ళాడు. ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండిపోవాలనుకున్నాడు. పాపం ముసలాడు అని నవ్వేశాడు. తండ్రి నవ్వలేదు, కొరకొరా చూశాడు. నీకు చదువు బాగా సాగాలని, నీకు సాయంగా ఉంటారని పంపాను. వాళ్ల కోసం మనమంత ఖర్చు పెట్టుకోవటం ఏమిటి? నా చదువు సాగాలంటే ఇంట్లో అస్తమానం ఒకరు తిరుగుతుంటే ఎలా సాగుతుంది? ఆ తాత మనవరాలు ఏదో గొణుక్కుంటూనే ఉండేవారు. నన్ను చూసి గబుక్కున ఆపేసేవాళ్ళు. నాకు టైం అయింది, వస్తావా? వాళ్ళ ఇల్లు చూపిస్తాను. తలుపు తట్టి నుంచున్నాడు రామం. తలుపు తీసి రా అన్నయ్య అంటూ ఆహ్వానిస్తూనే పక్కన కాస్త అవతలగా నుంచున్న అతడి తండ్రిని చూసి ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటించలేదు, గాబరా పడిపోనూ లేదు. ఆమె మనస్థైర్యానికి ఆయన నిర్విణ్ణుడయ్యాడు. రామం లోలోన హర్షించాడు. నాన్నగారు ఇంకా భోంచేయలేదు శారదా, వండిపెట్టు, నేను వెళ్తున్నానని లోపలికైనా వెళ్లకుండా వెళ్ళిపోయాడు. రండి, తాతయ్య 7 గంటలకే షాప్కి వెళ్ళారు అని బయటికెళ్ళి 2 నిమిషాలలో మామీ దగ్గర నుంచి కుర్చీ తెచ్చివేసింది. ఆమె రామాన్ని సంబోధించిన తీరు విని చకితుడై ఆ హఠాత్ సంఘటన నుంచి తేరుకోకముందే ఆమె నీళ్లందించింది. ఆమె దగ్గర నుంచుని చెంబు అందుకుని టవల్ అందించింది. అతడు లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఈ పిల్లతో ఏం మాట్లాడాలి? మీ తాత ఎప్పుడొస్తాడు? రాడు, భోజనం అక్కడికే పంపుతాను. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. 4 అడుగుల్లో షాప్, వచ్చి తినిపోకూడదు? తినిపోవచ్చు కానీ 1 గంట వేస్ట్ అవుతుందని నేనే రావద్దన్నాను. ఎవరి అమ్మాయి? ఓ నెల రోజుల క్రితం ఈమెలో ఇంత ఆత్మబలం లేదే. బెదిరిపోయి తాతతో వచ్చిన ఏమీ చేతకాని పిల్ల ఈనాడింత ధైర్యంగా మాట్లాడుతుందేం? వాళ్ళ తాత ఎవరికీ లొంగడు, ముఖ్యంగా ఈ పిల్లకు. డబ్బుకు తప్ప మరెవ్వరినీ లెక్కించని బ్రహ్మయ్య మారిపోయాడు. చూద్దాం అదెంతసేపు అనుకున్నాడు. అతడొస్తాడని తనకు తెలుసు, బ్రహ్మయ్యకు కూడా తెలుసు. ఏమేం మాట్లాడాలో అంతా ముందే నిర్ణయం చేసుకుంది. మీరిలా వచ్చారేం? డబ్బు అందిందనుకుంటాను, తాపీగా అడిగింది. అందుకే వచ్చాను. అప్పు తీర్చినంత మాత్రాన అంతా ఫైనల్ అయిందని అనుకున్నాడేమో మీ తాత. ఎందుకు కాలేదండి అంది ధీమాగా. నీకేం తెలుసులే, మిమ్మల్ని ఇక్కడికి పంపించిన పనిని మీరు నిర్వహించలేదు, నా ఆశ ఫలించలేదు. అందుకని మిమ్మల్ని కాకినాడకు తీసుకెళ్ళటానికి వచ్చాను. అదేం, కాకినాడ ఎక్కడుందో మాకు తెలీదనా? మీరు తీసుకెళ్ళటం దేనికి? అంది వేళాకోళంగా. ఆయన చటుక్కున లేచాడు. కోపానికి మానవ రూపం వస్తే ఇలాగే ఉంటాడు కాబోలు అనుకుంది. నీతో వాదించటం అనవసరం, అదేదో మీ తాతతోనే మాట్లాడతాను అంటూ వెళ్ళిపోతున్నాడు. శారద నవ్వింది. ఒక ఆడపిల్లతో మాట్లాడటం మీకు చేత కాదా అంది. అతడు వెనక్కి తిరిగి కొరకొరా చూశాడు. క్రోధంతో మండిపడుతున్నాడు. శారదకు జాలేసింది. క్షమించండి, భోంచేసి వెళ్ళండి, అన్నయ్య చెప్పి వెళ్ళారు. చిటికలో తయారు చేస్తాను. అతడు ఆగలేదు, వెళ్ళిపోయాడు. తన తొందరపాటుకు తాను సిగ్గుపడింది. ఎంతైనా తన తోబుట్టువుగా భావించిన రామం తండ్రి అతను. అంత మాట అనకుండా ఉండాల్సింది. అనేసింది, దాన్ని తిరిగి తీసుకోలేదు. గబగబా టిఫిన్ క్యారియర్లో భోజనం సర్ది తాళం వేసి తాను కూడా షాప్కి వెళ్ళింది. అతడు వెళ్ళిన 5 నిమిషాలకి అంతా శారద వెళ్ళింది. అప్పుడే ఎందుకు తెచ్చావమ్మా అన్నాడు తాత. ఆమె రావటం అతడికి ఇష్టం లేదు. శారద మారు మాట్లాడకుండా లోపలికెళ్ళి టిఫిన్ క్యారేజీ పెట్టి తెర కాస్త లాగి అక్కడే స్టూల్ మీద కూర్చుంది. అదే మాట అంటున్నాడు. అన్నిక్కడికి పంపిన పని కాలేదు. నీకోసం 205 రూపాయలు దండగ చేయలేను. వెంటనే వెళ్ళిపోండి. ఈనాటి నుంచి నీకు ఇక్కడ పనిలేదు. అదెంతో చల్లని కబురులా చెబుతుంటే శారదకు అసహ్యం వేసింది. అన్నయ్య ఈయన కొడుకేనా అనిపించింది ఆమెకు. ఇంటి నుంచి తరిమివేయలేరు. ఈ నెలకు అద్దె ఇచ్చాం, ఇక్కడి నుంచి తరిమివేయలేరు. ఈ షాప్లో పనిపోవచ్చు కానీ మేము మాత్రం కాకినాడకు రాము. అక్కడ మాకేమీ లేదు. మీరిస్తున్న జీతం ఇంటి అద్దె ఇవ్వకండి. నీకు పని లేదు పో అని మీరనొచ్చు, ఒప్పుకుంటాం కానీ ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు. కాకినాడకు బయలుదేరు అంటున్నారే, మద్రాసు మీ స్వంతమా అని అడిగాడు బ్రహ్మయ్య. అతడి కళ్ళు నిప్పులు కురిపించాయి, ముక్కు పుటాలు అదురుతున్నాయి. కోపోద్దీప్తుడై లేచి నుంచుని మీదికి వస్తూ అన్నాడు. బ్రహ్మయ్య, ఎప్పటి నుంచి నీకు ఈ కండ కావరం? ఏం మనవరాలు సంపాదిస్తుందా ఏం అంటూ ఇంకా ఏమో అనబోయేసరికి, అవును నేనే సంపాదిస్తున్నాను, నేర్పి పంపారుగా, ఇకనేం, దయచేసి వెళ్ళండి. మీ క్రింద మా తాతయ్య పనిచేయడం లేదు. మీకు వారికి ఏమీ సంబంధం లేదు. మునుపు ఉన్న సంబంధం ఈనాటితో తెగిపోయింది అంది కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తూ. అతడు నిర్ఘాంతపోయాడు. అయితే వీళ్ళకి డబ్బుకి కొదవలేదా? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తన పాటకు ఇంతకాలం తాళం వేసిన బ్రహ్మయ్య ఈనాడిలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడంటే ఏదో ఉంది. ఆ ఏదో తన కొడుకేనని తేల్చుకోవటానికి అట్టేసేపు పట్టలేదు.
బహుశా వాడి ఆసరా చూసుకునే కాబోలు వీరికింత మిడిసిపాటు అనుకున్నాడు. తనకున్న పొగరు, గుండె నిబ్బరం, ధైర్యం, తెగించి పోరాడే శక్తి ఏమైపోయాయి? ఆయన కుర్చీలో కూలబడి ఆలోచిస్తున్నాడు. బహుశా ఎదుటివాడిలో బలహీనత చూస్తే తనకు లేని శక్తి వస్తుంది. ఎదుటివాడు చేయలేనంటే చేసి తీరాలని పట్టుబడతాడు. వాడు అధైర్యపడుతుంటే పర్వాలేదని ధైర్యం చెప్తాడు. కానీ ఎదుటివాడు టక్కున నాకు విశ్వాసం ఉంది, నీ ఆలంబనం నాకు అవసరం లేదు అంటే అతడు అసక్తుడే అయిపోతాడు. ఏమిటి బలహీనత? ఆయన వెళ్ళిపోయాడు. శారద ఇంటికెళ్ళి తలుపేసుకుని బావురుమని ఏడ్చేసింది. ముసలాడు ఎంత మాటన్నాడు అని కుమిలి దుఃఖించింది. వెళ్ళి దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. తన జీవితంలో ఇంతవరకు ఓటమిని అంగీకరించి ఎరుగడు. ఈనాడు తను పరిస్థితులకు తలొగ్గవలసి వస్తోంది. అంతేనా? తనంత దౌర్భాగ్యుడా? చేతకాని దద్దమ్మలా మౌనంగా వెళ్ళిపోవలసిందేనా? ఆలోచనల ఉరవడిలో పడి కొట్టుకుపోతున్న వాడికి చిన్న తెప్పలా ఓ ఆలోచన వచ్చింది. అతని హృదయం శాంతించింది. హోటల్కి వెళ్ళి కడుపు నిండా భోంచేసి హాయిగా గంటసేపు ఆలోచించి వారి మీద ప్రయోగించాలనుకున్న ఆయుధాన్ని సంధించుకుని బయలుదేరాడు. సాయంత్రం 3 గంటలైంది. రామం రాకముందే తను అనుకున్నదంతా జరగాలి. తాను అనుకున్నది నిజమైతేనే ఈ ఆయుధ ప్రయోగంలో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. వచ్చి తలుపు తట్టి నుంచున్నాడు. అప్పుడే వచ్చిన సంజయ్ని చూసి నిర్ఘాంతపోయాడు. మా నాన్నొచ్చాడు, వీలు చూసుకుని శారద దగ్గరికి వెళ్ళు అని రామం ఫోన్ చేశాడు. కోర్టులో తన కేసులేవీ లేనందున 2ంటికే వచ్చేశాడు. భోజనం చేసి వచ్చేసరికి టైం అయింది. ఓ సంజయ్, ఎలా ఉన్నావు? ఇలా వచ్చావేమిటి? శారదతో పనుండి వచ్చాను బాబాయ్. బాగున్నారా? ఎప్పుడొచ్చారు? మీ ఆరోగ్యం బాగుందా? పిన్నిగారు కూడా వచ్చారా? అంటూ 1,00,000 ప్రశ్నలు వేసి లాయర్ అనిపించుకున్నాడు. తలుపు తీసిన శారద వైపు పరీక్షగా చూశాడు. ఆమె తొణకలేదు. సంజయ్ని చూసి ఆమె మోము వికసించలేదు. అంతవరకు ఏడ్చింది కాబోలు. కళ్ళు వాచి ముఖమంతా పాలిపోయి కళావిహీనంగా ఉంది. రండి అని చాప వేసింది. మామి ఓ మాటు అనవసరంగానే అటొచ్చి వెళ్ళింది. ఇలా వచ్చావేం? అంది అతన్ని చూసి. నువ్వు వచ్చిన పని కానియవోయ్ అని తప్పించుకున్నాడు. మీ తాతగారిచ్చారు ఈ సర్టిఫికెట్లను అటెస్ట్ చేయించమని. చేశాను, ఇవిగోండి అని అందించి లేవబోయాడు. కూర్చోండి, కాఫీ తాగి వెళ్తురు గాని అతడు విసుక్కున్నాడు. రామ మరొక గంటలో వచ్చేస్తాడు. ఈ సంజయ్ వసపిట్ట ఇక వెళ్ళడు. కాఫీ తాగాడు. ఇక కూర్చోటానికి వీల్లేదు. తానుంటే అతడొచ్చిన పనేమిటో తెలీదు. సంజయ్ లేచాడు. ఆమె వారించలేదు. సాయంత్రం ఇంటికి వస్తానని అతడితో చెప్పి వెళ్ళిపోయాడు. అతడు గుమ్మం దాటాడో లేదో ఇతడు ఆరంభించాడు. మా రామాన్ని ఆసరాగా పెట్టుకుని మిడిసిపడుతున్నారు కాబోలు. నేను ఇవ్వకపోతే అతడిస్తాడన్నమాట. వాడిని బాగానే అన్నయ్య అన్నయ్య అంటూ లొంగదీసుకున్నావు. వాడే కదూ ఈ చెక్కు పంపింది? ఈ డబ్బు వాడే కదూ ఇచ్చింది? శారద తొణకలేదు. తలెత్తి సూటిగా ఆయన వంక చూసి, అవును, అన్నయ్య దగ్గర అప్పుగా తీసుకున్నాను. ఓహో, అంతదాకా వచ్చిందన్నమాట. మీ తాత చచ్చు వంకాయలా మారిపోయాడు. నీకెక్కడ లేని పొగరొచ్చేసింది. ఆగాగు, ఈ మాట చెప్పని ఈరోజే ఈ ఊరు వదలకపోతే రామానికి నా ఆస్తి ఇవ్వను. వాడు నా కొడుకే కాదనుకుంటాను. వాడు చదవటానికి డబ్బివ్వను. ఈ షాపు వాడికి చెందకుండా చేస్తాను. వాడి భార్య కట్నం తాలూకు డబ్బు వాడికి అందకుండా చేస్తాను. డబ్బు లేకపోతే ఏం గతి పడుతుందో నీకు బాగా తెలుసు. ఆలోచించుకో. విజయ్ గర్వంతో సిగరెట్ వెలిగించి హాయిగా పొగ పీల్చాడు. ఈ విషయం వాడికి తెలియనివ్వకూడదు అంతే అన్నాడు. శారదకు మతిపోయినంత పనైంది. ఆమెకి ఏనాడు లేని వికారం వచ్చింది. 2 చేతులు హృదయం మీద పెట్టుకుంది. హృదయాన్ని ఈ పోటు మాటల ధాటికి పగలకుండా పట్టుకున్నట్లా ఉంది. అతన్ని చూడలేక కళ్ళు మూసుకుంది. తను తాత అడుక్కు తినగలరు, కానీ అన్నయ్యకి ఎటువంటి బాధ కలగకూడదు. తన వల్ల ఆ సహృదయుడికి ఏమాత్రం కష్టం వాటిల్లకూడదు. ఈ నిర్ధారణ చేసుకోవటానికి 3 నిమిషాలన్నా పట్టలేదు. ఆమె హృదయాన్ని భ్రాతృప్రేమ ఆవరించి ఉంది. ఆ ప్రేమను భద్రంగా దాచుకుంటుంది. అతడి శ్రేయస్సు కోసం భగవంతుని ప్రార్థిస్తుంది. కళ్ళు తెరిచింది. టప్పున కన్నీటి చుక్కలు జారాయి. తాతయ్య రాగానే ప్రయాణమవుతాం అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మామి ఇంటికి. అయితే తన ఊహ నిజమే అయిందని ఆనందించాడు. మామిని వాటేసుకుని బావురుమంది శారద. ఆమె శారదను హృదయానికి హత్తుకుని తల నిమిరింది. కొంతసేపు ఏడ్చి ఆమెకి ఈ కౌగిలిలో ఉపశమనం అందించింది. అరగంట తర్వాత వస్తే రామం తండ్రి కుర్చీలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఎంత నిశ్చింతగా నిద్రపోతున్నాడు.
మహాపురుషులకు ఐహిక సుఖాలు ఎంత నిష్ప్రయోజనమో అల్పులకి ఆముష్మిక చింత అంత నిష్ప్రయోజనం అనుకుంది. సర్దుకోవాలి. ఏం సర్దుకోవాలి? అంతా శూన్యం, వెలితి, దుఃఖం, బాధ వీటినే మూటగట్టుకుని వెళ్ళాలి. ఈ 3 రోజుల ముచ్చటను తన హృదయంలో పదిలపరుచుకుని వెళ్ళాలి. నిస్సత్తువతో, ఉడిగిపోయిన ఆశలతో, అనిర్వచనీయమైన బాధతో కూర్చున్న శారద తాత పిలుపుతో తుళ్ళిపడి తలెత్తింది. అమ్మా శారద, ఎంత అదృష్టవంతురాలివమ్మా! నీ హృదయం గొప్పది తల్లి. అందుకే భగవంతుడు. శారద నిర్ఘాంతపోయి తేరిపారా చూస్తూ, ఏమిటి తాతయ్య, కొంపలంటుకుపోతుంటే నా అదృష్టాన్ని పొగుడుతున్నావు అంది విసుగ్గా. అయితే నీకు తెలీదన్నమాట నీ మనవరాలి అదృష్టరేఖ. కళ్ళు తెరిచి వింటున్న రామం తండ్రి అన్నాడు. అయితే మీకు తెలీదన్నమాట అని వెక్కిరింపుగా అని బ్రహ్మయ్య మనవరాలి పక్కన చతికిలబడి, నీకు కూడా తెలీదన్నమాట. ఇందాక సంజయ్ గారొచ్చి మనకేం అభ్యంతరం లేకపోతే నిన్నతడు పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా. శారద ముఖం వికసిత పద్మమే అయింది. తాతయ్య, నిజమేనా? నువ్వు ఒప్పుకున్నావా? ఎందుకు ఒప్పుకోను? అతడికి దండం కూడా పెట్టాను తల్లి. మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయమ్మా. నీ ఇల్లు కనిపెట్టుకొని ఈ జీవితం వెళ్ళబుచ్చుతాను. రామం తండ్రి ఈ వార్తను నమ్మలేకపోయాడు. కానీ తప్పదు, నమ్మాలి. తను వీళ్లను కాకినాడ నుండి కదిలించిన నాడే అదృష్టదేవత శారదను భరించింది. కాకపోతే రామం ఇంత ఆత్మీయత చూపడమేమిటి? సంజయ్ ఈమెను పెళ్లాడతాను అనడమేమిటి? ఆయన వెళ్ళటానికి లేచాడు. బ్రహ్మయ్య తన ఆనందాన్ని క్షణకాలం పక్కకు తోసి గబుక్కున వెళ్ళి ఆయన చేతులు పట్టుకున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని విస్మరించటమే మంచిది. శారద అదృష్ట చక్రం ముందుకు సాగిపోతోంది. మనం దాన్ని వెనక్కి తిప్పలేం. అతడు మౌనం దాల్చి కాసేపు కూర్చున్నాడు. ఆ తర్వాత లేచాడు. నేను వెళ్తున్నాను. మన మధ్య ఉన్న స్నేహం ఈనాటితో సరి. అతడు నిర్జీవంగా అడుగులు వేస్తూ వెళ్తుంటే శారద గాలిపోయిన బెలూన్లా చెప్పబడి వెళ్తున్న ఇతడికి, ఓ 10 నిమిషాల క్రితం గర్వాంధకారంలో మత్తుగా నిద్రిస్తున్న అతడికి మధ్య భేదం గుర్తించి ఆశ్చర్యపడింది. ఆ రాత్రి రామం షాప్కి వెళ్ళలేదు. బ్రహ్మయ్య ఆశ్చర్యంతో ఎదురు చూస్తూ ఉండిపోయాడు. అతడికి శుభవార్త తెలిసే ఉంటుంది. ఎందుకు రాలేదు? తానొచ్చి నెలన్నరవుతోంది. ఒక్కనాడైనా నాగాలేదు. 11 దాటాక తాళం వేసి వచ్చాడు. ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంది. లోపల రామం తండ్రి కూర్చుని ఉన్నాడు. బ్రహ్మయ్యను చూసి ఓ కంగలో అతన్ని సమీపించి చేయి పట్టుకున్నాడు. మన స్నేహం ఈనాటితో పోదు బ్రహ్మయ్య. నా బిడ్డ నాకు దూరం అయ్యాడు. మీరే వాణ్ణి నా నుంచి దూరం కాకుండా చెయ్యగలరు అంటూ నోట్లో అంగవస్త్రం కుక్కుని బావురమన్నాడు. ఏం జరిగింది? త్వరగా చెప్పండి. చేతనైన సాయం చేస్తాను అని ఆత్రంగా అడిగాడు బ్రహ్మయ్య. అతడు చెప్పుకుపోతున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన మనసు బాగాలేక అలా బీచ్ కేసు వెళ్ళి కాసేపు ఉండి హృదయం కాస్త స్థిమితపడ్డాక ఇంటికి వెళ్ళాను. రామం ఇంట్లోనే ఉన్నాడు. అతడి వాలకం చూడగానే కంపరం పుట్టుకొచ్చింది. ఈనాటి నా ప్రవర్తన అతడి నుంచి గుప్తంగా ఉంచాలనుకున్నాను. మీరిద్దరూ చెప్పరు. సంజయ్కి తెలియదనుకున్నాను. అతడి ముఖంలోని వెదను చూసి ఎందుకలా ఉన్నాడో అర్థం కాక ఎందుకలా ఉన్నావని అడిగాను. నా వైపు ఎంతో జాలిగా చూశాడు. ఆ జాలి చూపులు నా హృదయాన్ని చీల్చివేసినాయి. అనునయంతో ఏమిట్రామో అని బుజ్జగించాను. దానికేమన్నాడో తెలుసా? నాన్న, నువ్వు నన్ను కన్న తండ్రివి, నేను నీ బిడ్డను. ఆ వాత్సల్యం ఏమైపోయింది నాన్న? నేనేం పాపం చేశాను? మొన్నటి వరకు నా వ్యక్తిత్వాన్ని నిద్రపుచ్చి నువ్వు గీసిన 3 గీతల మధ్య ఎంతో వినయ విధేయతలతో నువ్వు చెప్పిన ప్రతి మాటకు ఊకొట్టాను. చెయ్యమన్న ప్రతి పని చేశాను. వద్దన్నది మానేశాను. నన్నొక సంకలన యంత్రంలా తయారు చేశావు. నా నుంచి నీకేం కావాలని కోరుకుంటావో అది పొందుతూ వచ్చావు. మరి ఇంత అకస్మాత్తుగా నీలో ఈ నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది? నేను అడ్డాలలో బిడ్డను కాను, పెద్దవాడినయ్యాను. నా ఆలోచనలు, నా ప్రవర్తన, నా ఆశయాలు నావి. ఒకరు శృతి చేయటానికి వీల్లేదు. ఇంతవరకు అదంతా నువ్వే చేస్తున్నావు. తెలియక, వద్దని చెప్పే ధైర్యం లేక నోరు మూసుకుని ఊరుకునేవాడిని. ఇంత కఠిన హృదయం నీకున్నదని నాకు తెలియలేదు. పగవాణి మీద పగబట్టినట్లు పగబట్టావు. వసుధను నేను ప్రేమిస్తున్నాను. ఆమెనే చేసుకుంటాను. అలా కాకపోతే ఇలాగే ఉండిపోతాను. ఇందులో చేయకూడనిదేం లేదే. పెళ్లి కావాల్సిన వాడిని చేసుకునేది నేను. నాకా మాత్రం హక్కు లేదా? ఇంత కసి నీలో ఉన్నదని నాకు తెలియలేదు. అదేమిటి ఇలా అంటున్నావు? నేను నీకేం అపకారం చేశాన్రా? చెయ్యబోయావు. బ్రహ్మయ్య, శారద స్వార్థపరులై ఉంటే, వాళ్ళు నీలా హృదయం లేని వాళ్ళైతే వెంటనే నీ బెదిరింపుని లెక్క చేసేవారు కారు. కానీ శారదది నిండు మనసు. ఆమె నీ బెదిరింపుని మన్నించింది. నువ్వంటే ఎవరో నాకన్నా ఆమెకే క్షుణ్ణంగా తెలుసును. నువ్వు అన్నంత పని చేస్తావని నమ్మింది. కన్న కొడుకు సుఖ సంతోషాలను, అతడి క్షేమాన్ని అన్నింటినీ నీ పంతాలకు, నీ అహంకారానికి బలిపెట్టే కఠిన హృదయం నీదని గ్రహించింది. అందుకే వెంటనే వెళ్ళిపోతామన్నది. నీకెవరు చెప్పారు?
ఏదో మన డబ్బు నువ్వెంతో కష్టపడి చదువుతూ ఆర్జిస్తున్నాను అనుకున్న డబ్బును వీరి కోసం వ్యయం చేయటం ఇష్టం లేక బెదిరించానే అనుకో. దానికి నన్నంతలేసి మాటలనాలా రామం? నన్నింత క్రూరుడుగా ఎందుకు అనుకుంటున్నావు? ఏదో తమాషాకి వారి పీడ వదిలించుకుందామని ఈ ఎత్తు వేశాను. అంతేగాని నా హృదయం ఎలాంటిదో నీకు తెలీదా? తెలుసు నాన్న, ఇప్పుడు బాగా తెలుసు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. ఒకవేళ శారద నీ బెదిరింపును లెక్క చేయకపోయినట్లయితే నువ్వన్నంత పని చేసేవాడివే కదూ? అది అప్రస్తుతం. అంతవరకు ఆలోచించలేదు. ఈ దెబ్బతో శారద ఈ ఊరు వదులుతుందని గట్టి నమ్మకం నాకుంది. నిన్ను అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా మనసారా పిలిచేది. నీకోసం ఈ పని చేస్తుందని నమ్మాను. అందుకని నేనన్నంత పని చేసేవాడిని కాదని తెలుసుకొని నిశ్చింతగా ఉండు. అలా ఉండదలుచుకోలేదు. నీ నోటి వెంట అలాంటి మాటలు రాకుండా ఉండాల్సింది. వచ్చాయి, నాకు బాధాకరంగా ఉన్నాయి. నీకెవరు చెప్పారు? శారద? శారద చెప్పదు. సంజయ్ని నేనే పంపాను. శారదని బ్రహ్మయ్యని ఏం బెదిరిస్తాడో మా నాన్న కాస్త కనిపెట్టి ఉండమని హెచ్చరించాను. నిన్ను శారదను వదిలిపెట్టి పక్కింట్లో కూర్చుని అంతా విన్నాడు. ఆ మూసిన కిటికీ యువతల నువ్వున్నావు, అవతల వాడున్నాడు. దీని పరిష్కార మార్గం ఒక్కటేనని, శారదను పెళ్లాడతానని వెంటనే వెళ్ళి బ్రహ్మయ్య గారిని అడిగాడు. అసలు శారద పైన అతనికి ఇష్టముందని నాకే తెలియదు. శారద పట్టుదల, ఆమె ధైర్యం, ఆమె నిర్మల హృదయం అతన్ని ఆకర్షించాయి. నీ బెదిరింపు విని వెళ్ళిపోతామని చెప్పటానికి 2 నిమిషాలైనా తీసుకోలేదట. నా క్షేమాన్ని ఆమె అంతగా కాంక్షిస్తుందన్నమాట. సంజయ్ది ఉమ్మడి కుటుంబం. శారద లాంటి ఆత్మబలం గల భార్య వాడికి అవసరం. అందుకని చేసుకుంటానన్నాడు. మంచిదేగా, అన్నీ పరిష్కారమైపోయాయి. మనకు నెలకి 200 మిగులుతాయి. లేదు నాన్న, నీకు చాలానే మిగులుతుంది. నేను మరో షాప్లో ఫార్మసిస్ట్గా కుదరాలని ఆలోచిస్తున్నాను. అదేమన్నా ఎక్కువ జీతమా? ఇదంతా నీది. ఈ షాప్ని నా కోసం నువ్వు కొన్నావు. నాకు తోచిన విధంగా దాన్ని అభివృద్ధి చేసి బాగానే నడుపుతున్నాను. నీ ఆస్తి నేను సంపాదించింది కాదు. నా పెళ్లి కట్నం డబ్బు నాది కాదు. నేను అడగలేదు. తెచ్చిన ఆమె పోయింది. ఇక నాకు ఆ డబ్బుతో ప్రసక్తి లేదు. అదంతా నీదే. నాకొక దమ్మిడి అక్కర్లేదు. ఇంతవరకు చదివించావు. ఈ విద్య కూడా నీకు ఇవ్వగలిగేదైతే ఇచ్చేవాడినే, కానీ సాధ్యం కాదు గనక అది నాది. అదొక్కటే నాదనబడే ఆస్తి. అంతా మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నేను హాస్టల్లో చేరి చదువుకుంటాను. నిస్వార్జితమనబడే కొద్ది డబ్బు మాత్రం తీసుకుని నా విద్య పూర్తి చేసుకుంటాను అని నేనెంత బ్రతిమాలన వినకుండా సామాను సర్దుకుంటున్నాడు. ఆ మాట వినడం తడువుగా బ్రహ్మయ్య, శారద లేచారు. ముగ్గురు పరుగుల మీద వెళ్లారు. ఇల్లు చీకటిగా ఉంది. తాళం వేసుంది. ఆ తాళానికి ఒక చీటీ ఉంది. ఈ రాత్రి సంజయ్ దగ్గర గడిపి రేపు హాస్టల్లో చేరుతున్నాను. అడ్రస్ రాస్తాను. తాళాలు పక్కింట్లో ఉన్నాయి. తాళాలు తెచ్చి లోపలికెళ్లారు. ఎవరికి తోచినట్టు వారు ఆ గదిలో నిర్జీవంగా కూర్చుండిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శారద లేచి నిలబడి అంది, ఇక్కడ కూర్చుని విచారించి లాభం లేదు. పదండి, సంజయ్ గారింటికి వెళ్దామంటూ లేచింది. టాక్సీ తీసుకుని బయలుదేరారు. సంజయ్ వాళ్ళది పెద్ద మేడ. కానీ ఆ క్షణంలో శారద వీటన్నింటికీ అతీతమై రామాన్ని ఎలా తీసుకురావాలో ఆలోచిస్తోంది. వరండాలో దీపం వెలుగుతోంది. ముగ్గురు దిగారు. టాక్సీ వెళ్ళిపోతోంది. అంతలోకి శారద టాక్సీని ఆపండి అంది. బ్రహ్మయ్య కేక వేశాడు. ఇంతలో బయట అవుతున్న గొడవ విని ఎవరో తలుపు తీశారు. సంజయ్ వైపు త్రుటికాలం చూసింది. ఆ చూపులో ఏ భావం వ్యక్తం కాలేదతనికి. అతడి వెనకాలగా నుంచున్న రామాన్ని చూడగానే వీరి ప్రాణాలు లేచొచ్చాయి. ఎలా బోధపరచాలో, ఎలా నీతులు గరపాలో బ్రహ్మయ్య ఆలోచిస్తున్నాడు. ఎలా సర్ది చెప్పాలో, ఎలా క్షమాపణ వేడాలో తండ్రి నిర్ధారణ చేసుకుంటున్నాడు. ఎలా అతడి హృదయాన్ని కదిలించాలో శారద ఆలోచిస్తోంది. రామం కాస్త యువతలికి రాగానే రామం రెక్క దొరకపుచ్చుకున్నది. అన్నయ్య, జరిగిందంతా మర్చిపోయి నువ్వు ఇంటికి రాకపోతే నేను తాతయ్య ఈ క్షణంలోనే వెళ్ళిపోతాం. మనల్ని ఒకరు క్షమిస్తే మనం మరొకరిని క్షమించవద్దు. ఏదో అయిపోయింది, అంతా సంతోషంగా ఉందాం. నీ ఇంట్లో నువ్వు, మా ఇంట్లో మేము. నాన్నగారితో మన బాంధవ్యం వద్దనుకున్నా తెగిపోదు. వారి మనసు కష్టపెట్టుకు. రా వెళ్దాం. లేదా ఇదే టాక్సీలో మేము స్టేషన్కి వెళ్ళిపోతాం. రామం మరెవ్వరి దశ చూడలేదు. శారద వైపు జాలిగా ప్రసన్నంగా చూశాడు. అతడి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. అన్నంత పని చేయగలదామే. సరే పదండి వెళ్దాం అన్నాడు. వెనక్కి తిరిగి సంజయ్ కేసు చూశాడు. ఈ మాటు శారద కూడా సంజయ్ వైపు అనురాగ దృక్కులను ప్రసరింపచేసింది. క్షణం వారి కళ్ళు కలుసుకున్నాయి. అంతులేని అనురాగాన్ని నింపుకున్న కళ్ళతోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. అంత అనురాగాన్ని ప్రస్ఫుటం చేస్తూ చిన్నగా నవ్వాడు. టాక్సీ ఆ చీకటిని దూసుకుంటూ సాగిపోయింది. లాయర్ సంజయ్ వేదాంతిలా నుంచుని ఆ నిశీదిలోకి చూస్తున్నాడు. ఏమిటిది?
తెల్లవారి తను లేచినప్పుడు తను శారదను చేసుకుంటాడనుకోలేదు. ఆమెపై ఓ విధమైన సదభిప్రాయం ఉంది, కానీ అది ప్రేమ అని తను అనుకోలేదు. ఒక్క క్షణంలో మనిషి జీవితం ఎలా మారిపోతుంది! జగన్నాటక సూత్రధారి, ఆ సర్వాంతర్యామి చేయగల పనులను అర్థం చేసుకోగల వాడెవడు? కథ సుఖాంతమైంది. 2 గంటల సేపు బోధపరిచి తండ్రి అంత శిక్ష విధించకని మొత్తుకున్నాడు. కానీ రామం వినలేదు. శారద వచ్చి అతని హృదయాన్ని కదిలించి వేసే మాటలన్నది. రామం వెళ్ళకపోయినట్లయితే ఆమె వెళ్ళిపోయేదేనా? అవును, వెళ్ళిపోయేదే. ఇక్కడి నుంచిని ఆమె వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటుందని తెలిసినా ఆ మాట అనుకోవటానికే భయపడిపోయాడు సంజయ్. నాకిప్పుడు 28 ఏళ్ళు, ప్రేమలో పడ్డాననుకుని నవ్వుకున్నాడు. కథ సుఖాంతమే అయింది. మరుసటి రోజే రామం, అతడి తండ్రి బ్రహ్మయ్య తన తల్లిదండ్రుల సమక్షంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. సంజయ్, శారదలు. బ్రహ్మయ్య రామం ఇంట్లోకి మారిపోయి షాప్ పని చూసుకుంటున్నాడు. తండ్రి వాతావరణం నెమ్మదించగా చూసి శాంతంగా వెళ్ళిపోయాడు. సంజయ్, శారదలు మామీకి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. రామం చదువు నిర్విఘ్నంగా సాగుతోంది. అతనికి నూతన విషయాలు తెలుసుకోవాలన్న కాంక్ష ఎక్కువైపోతోంది. ఈ జ్ఞానానికి అంతేమిటి, అంతరిక్షానికి అంతెక్కడ, వాటి అంచుల వరకు వెళ్ళాలనుకోవడం బుద్ధిహీనుడి తలంపే. కానీ ఇంకా ఉన్నది అన్న జ్ఞానమే, నాకు తెలిసినది అతి స్వల్పం అన్న జ్ఞానమే అన్నింటికన్నా గొప్ప జ్ఞానం అని సోక్రటీస్ అన్నట్ట. 2 ఏళ్లు గడిచిపోయాయి. రామం చాలా బాగా రాశాడు. అతడి థీసిస్ని మెచ్చుకున్నారు. విశాఖపట్నంలో పరీక్షలైనట్లు తెలుసుకుని బయలుదేరాడు. వసుధ తనని వివాహం చేసుకోవటానికి ఇష్టపడకపోతే, తన ప్రేమను ఆమె తృణీకరిస్తే ఏం చెయ్యాలో మొదట ఆలోచించుకునే వెళ్తున్నాడు. ఎక్కడో హృదయం మారుమూలలో ఇంతకాలపు తనను తపన వ్యర్థమైపోతుందేమోనని బెరుకుగా ఉంది. ఈ పెసిమి జ్ఞానాన్ని పక్కకు తోసి విశాఖపట్నంలో అడుగుపెట్టాడు. రెండవసారి కూడా నిరాశయే ఎదురైంది. మొదటిసారి నిరాశ కలగలేదు. ఆశారేఖ తనలో పొడసూపింది. ఎన్నో సాధించాలని కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు తన స్వతంత్రుడు. ఒకరి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. ఎంతో పట్టుదలతో ముందుకు సాగిపోయాడు. శారద ఇందుకెంతో దోహదం చేసింది. ఆమె తనకెంతో ధైర్యం ఇచ్చింది. తన మనోధార్ఢ్యం ఏమైంది? వసుధ పరాయిదైపోయింది అనగానే తానెందుకింత నిరాశ పడిపోతున్నాడు? జీవితమే దుర్భరమైపోతున్నట్టు ఎందుకు ఈ బాధ? హృదయంలో ఈ వెలితి ఏమిటి? తన వ్యక్తిత్వపు బలం ఇంతేనా? కోరింది లభించకపోతే జీవితంలో ఇక కోరవలసిందేమీ లేదని అనుక్షణం దాన్ని గూర్చి చింతించటమేనా? గడ్డిపోచలాంటి మానవుడికి జీవితం మీద విరక్తి పుట్టటమా? చీకటిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పినట్టేనా? ఆమెను తానింతగా ప్రేమిస్తున్నాడని ఏనాడు అనుకోలేదు. కానీ దీన్ని తుచ్చమైన ప్రేమగా తలచకూడదు. వసుధ సుఖంగా ఉంది. ఆమె బ్రతుకువాట హాయిగా సుగమంగా ఉండాలి. తన కోరికను, ప్రేమను పబ్లిక్ చేసుకోవాలి. మనస్సు మరో దారికి మళ్లించాలి. కథ కొనసాగుతుంది.